10వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. మనకు ఆశీర్వాదం అనేది దేవుని ద్వారానే రావాలంటే, ఎందుకంటే ఆశీర్వాదము దేవుని చేత మనం పొందితే అది ఎంతో గొప్పదిగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే మనము క్రిస్మస్ మెసేజ్లో కూడా విన్నాం, బర్నబాస్ అనే గృహంలో ఏమని చెప్పారు సేవకులు, మానవుడి జ్ఞానము, మానవుడి శక్తి, మానవుడి తెలివి ఎంత లిమిటెడ్, పరిమితమైనది. మరి దేవుడు అపరిమితుడు, ఆయన ఉన్నతుడు, ఆయన గొప్పవాడు, ఆయన సర్వాధికారి, ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. అంటే ఆయన ఇచ్చాడంటే అలా ఉంటుందన్నమాట. ఎందుకే చెప్తున్నాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టము చేత ఆశీర్వాదము ఏమవుతుందంట, ఎక్కువ అవ్వదు. ఎందుకంటే మానవుడు నార్మల్, దేవుడు మరి ఆయన గొప్పవాడు, మరి ఆయన ఎంతో జైజాంటిక్ ఫిగర్, ఆయన ఎంతో ఉన్నతుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన ఎంతో ఉన్నతుడు, ఆయన గొప్పవాడు కనుక మనం ఏది వచ్చినా ఆయన ద్వారా వస్తే అది మనకు ఒక గొప్పగా ఉంటుంది. మనము ఒకవేళ సపోజ్ మనం ప్రేయర్ చేస్తే దేనికోసం చేస్తాము, ఒక మనీ ఇష్యూ అయింది, మనకి ఏదో ఒక కష్టం వచ్చింది, ఆ మనీ అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, సో మా యొక్క వనరులు పెంచండి తండ్రి అని దేవుణ్ణి అడుగుతాం, అంతే కదా. అంతేగాని అన్నీ అడగం కదా. కానీ దేవుడిస్తే ఎలా ఉంటుంది, మనము ఆయన ఒక్కటిస్తే మనకు అంత ప్యాకేజ్ లాగా వస్తుందట. ఆయన ఇస్తే ఎలా ఉంటుంది, ప్యాకేజ్ లాగా వచ్చేస్తుంది మొత్తం. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, సొలొమోను ప్రార్థన మీరు మొదటి రాజుల గ్రంథము మరి 3వ అధ్యాయము 5-6 వచనాల్లో ఆయన ప్రార్థన మీరు చూసినట్లయితే ఆయన అక్కడ ఏమడుగుతున్నాడు, నేను ఈ రాజ్యమును ఏలుటకు నాకు బుద్ధిని, వివేకమును, జ్ఞానమును ఇవ్వండి తండ్రి అని ఆయన జ్ఞానము కొరకు అడుగుతున్నాడు. కానీ దేవుడు ఏమిచ్చాడండి, ఒట్టి జ్ఞానం ఇచ్చి ఊరుకున్నాడా? ఆయన అడిగినది, ఆయన మెచ్చితే, ఆయన ఆశీర్వదిస్తే ఎలా ఉంటుంది, ఒక ప్యాకేజ్ లాగా వస్తుంది. ఎలా వస్తుందండి, ఆయన జ్ఞానంతో పాటు ఐశ్వర్యము, మరి సంపద, మరి అంతేకాకుండా మంచి మరి ఆయన ఫ్యామిలీ, మంచిగా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇచ్చాడు. అంతేకాకుండా మంచిగా ఆయన హెల్త్ ఇచ్చాడు, వెల్త్ ఇచ్చాడు, ప్రాస్పెరిటీ ఇచ్చాడు, గొప్పగా చేశాడు ఆయనని. ఆ రాజ్యంలో ఆయన 40 సంవత్సరములు ఆయన ఎంతో గొప్పగా మరి పేరు పొందాడు. హల్లెలూయా. ఆయన చేసినది, ఆయన పరిపాలించినది స్వర్ణ యుగముగా మాట్లాడుకుంటారు. అంటే ప్రజలు ఎంతో సుభిక్షముగా ఉన్నాడు ఆయన పరిపాలనలో. అంటే ప్రాస్పెరిటీ, ఆయనకు మంచి మరి గొప్ప చేశాడు దేవుడు ఆయన నామమును. హల్లెలూయా. మనము ఒక్కటి అడుగుతాం, కానీ దేవుడు ఇచ్చేది ఎలా ఉంటుందంట, ప్యాకేజ్లా ఉంటుంది. అందుకే నరుల జ్ఞానము తక్కువ, అది దేవుని జ్ఞానము అనంతమైనది, అపరిమితమైనది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నరుల కష్టముతో అవి అభివృద్ధి చెందేవి కావు. కానీ దేవుడిస్తే ఎలా ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది అన్నమాట. అదే మనం చూస్తే మత్తయి సువార్త 6:33లో ఏమని చెప్తారు, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు, అన్నీ అంటే హెల్త్, వెల్త్, మరి సంథింగ్ మీకు ఏటి కావాలో అన్నీ ప్యాకేజ్ లాగా వచ్చేస్తాయి. ఎప్పుడు మీరు ఒక్కటే చేయాలి, ఏంటది, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మీరు వెదకాలి. హల్లెలూయా. అందుకే దేవుడు ఇస్తున్నాడు చూడండి, ఆదికాండము 1:28లో మీరు చూసినట్లయితే, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఏమంట, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దానిని లోపరుచుకోండి. కానీ దేవుడు ఆశీర్వదించను, ఏంటంట, దేవుడు వారిని ఆశీర్వదించాడు.
అది ఎలా వచ్చింది? ప్యాకేజ్ ఎలా వచ్చింది? ఫలించడం, అభివృద్ధి చెందడం, విస్తరించడం, భూమిని నిండించడం, దానిని లోపరుచుకోవడం. ఇదంతా ఏంటంట? ఆయన ఇచ్చే ప్యాకేజ్. మనం ఏమడుగుతాం? కార్ అడుగుతాం, లేకపోతే వెల్త్ అడుగుతాం, లేకపోతే ఒక మనీ అడుగుతాం, అంతే. ఇంక ఇలాగ మనం ఒక్కొక్క మన అవసరతలే మనం అడుగుతాం. కానీ బ్లెస్సింగ్ అనేది వస్తే అది ఎలా ఉంటుందంట? మనకి అదొక ప్యాకేజ్. నేమ్, ఫేమ్, కార్ అన్నీ ఒక ప్యాకేజ్గా దేవుడు ఇస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదము అలా ఉంటుంది. హల్లెలూయా. అందుకే దేవుని ఆశీర్వాదము పొందుకున్న దాన్ని బట్టి బ్లెస్సింగ్ కాదు, కానీ మనము బ్లెస్సింగ్లో వీటన్నిటినీ పొందుకుంటాం. పొందుకున్న దాన్ని బట్టి అది బ్లెస్సింగ్ కాదు. మీకు అర్థమవుతుందా? పొందుకున్న దాన్ని బట్టి అది బ్లెస్సింగ్ కాదు, కానీ బ్లెస్సింగ్లో మనం అన్నిటినీ పొందుకుంటున్నాం. అంతా ఒక ప్యాకేజ్ లాగా. ఏదైతే నువ్వు అనుకుంటావో, నువ్వేదైతే కోరుకుంటావో దేవుడి దగ్గర నుంచి, ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా కూడా నువ్వు ఏదో యోచిస్తుంటావు, వాటన్నిటిని కూడా దేవుడు నీకు ఒక ప్యాకేజ్ లాగా ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అందుకే బ్లెస్సింగ్ అనేది డివైన్, బ్లెస్సింగ్ అనేది సూపర్ న్యాచురల్, అది గొప్పది అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందుకే మనము ఇఫ్ యు వాంట్ యువర్ లైఫ్ టు బి చేంజ్డ్ బై బ్లెస్సింగ్, దెన్ యూ నీడ్ టు బి ఫాలో సమ్ ఫ్యూ థింగ్స్. ఈరోజు మనము మన జీవితము ఆశీర్వాదకరంగా మార్చుకోవాలంటే మనం కొన్ని విషయాలను మనము మన జీవితంలోకి చేర్చుకోవాలి. ఈరోజు మనము యాకోబు యొక్క పోరాటాన్ని చూద్దాం. ఆయన ఆ పోరాటంలో ఆయన నేర్చుకున్న పాఠాలను చూద్దాం. ఆ పాఠాలను బట్టి మనము కూడా ఈరోజు 22:23. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కరు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. చాలనా ఏమంట? యాకోబు ఏం చేస్తున్నాడు? ఇక్కడ యబ్బోకు రేవు దాటుతున్నాడు. యాకోబు జీవితము మన అందరికీ తెలిసిందే కదండి. హల్లెలూయా. యాకోబు లైఫ్ ఏంటో మనము బైబిల్ తెలిసిన వారందరూ తెలుసుకుంటూనే ఉన్నాం. తెలిసిన దినం నాటి నుంచి మనము ఆయన స్టోరీ వింటూనే వచ్చాం. ఆయన జీవితం చూస్తే, ఆయన కడుపులో తల్లి గర్భంలో పడిన రోజు నుంచి ఆయనకి పోరాటమే. ఆయన వస్తుండగానే తన అన్న ఏశావుతో ఆయనకు ఫైటింగ్స్. ఆ ఏశావు మడమ పట్టుకొని వస్తాడు ఆయన కడుపులో నుంచే, గర్భంలో నుంచే. ఆయన గర్భంలో ఉండగానే దూత మరి రెబెకాకు మరి యొక్క ప్రవచనం కూడా ముందే చెబుతుంది ఏమవుతుంది రాబోయే కాలంలో అనేది. మరి యాకోబు ప్రతీదీ ఇలాగా పోరాటంలోనే ఉన్నాడు. కానీ ఈ యబ్బోకు రేవు దగ్గర ఆయన జీవితంలో ఒక మలుపు తిరిగింది. హల్లెలూయా. ఆయన ఏ మలుపు తిరిగిందో, ఆయన ఏ పాఠము నేర్చుకున్నాడో, ఆ పాఠము ద్వారా మనము కూడా పాఠము ఈరోజు నేర్చుకుందాం. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. హల్లెలూయా. తన జీవితాంతము సంపాదించుకున్నది తన ఫ్యామిలీయే కదండి. తన భార్యలు, తన బిడ్డలు, అప్పటి వరకు ఆయన దేవుడితో పెద్దగా ఆయన సంభాషించిన సమయం మనం చూడం. ఆయన జస్ట్ ఆయన తప్పు చేసి మరి వాళ్ళ అన్నయ్యతో మోసం చేసి వచ్చేస్తున్నప్పుడు అక్కడ ఒక బేతేలు ప్లేస్లో ఆయన ఒక రాయి పెట్టుకొని ప్రేయర్ చేసుకున్నప్పుడు ఒకసారి ప్రేయర్ చేసుకుంటాడు. ఆ రోజు ఒక దర్శనం చూస్తాడు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ మామతో ఉంటూ మళ్ళీ తిరిగి వచ్చేస్తున్న సమయంలో ఈ యొక్క సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక్కడ చేసిన ఈ ప్రార్థన తన జీవితాన్నే మరి ఒక మలుపు తిప్పేసింది. అయితే ఆ ప్రార్థనకు ముందు తను ఏం చేస్తున్నాడండి? ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటి యాకోబు వారిని తీసుకొని ఆ ఏరును దాటించి తనకు కలిగినదంతయు
ఏం చేస్తున్నాడు? పంపివేసి యాకోబు ఒక్కడు ఏమైపోయాడు? మిగిలిపోయెను. యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. ఆయన తనకున్న 11 మంది సంతానము, తన 2 భార్యలు, 2 దాసీలు అందరినీ ఏం చేస్తున్నాడు? పంపించేసి ఏకాంతముగా ఉంటున్నాడు. తనను తాను ప్రత్యేకపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. మనల్ని మనము ప్రత్యేకపరచుకోకపోతే మనము దేవునితో మరి సమయాన్ని గడపలేము. హల్లెలూయా. మనము దేవునితో ఒక ప్రత్యేకమైన సమయం గడపాలంటే మనల్ని మనము ప్రత్యేకపరచుకోవాలి. ప్రత్యేకపరచుకోవాలంటున్నావు అక్క, మా ఫ్యామిలీస్ మేము వదిలేయాలా? ఫ్యామిలీస్ వదిలేమని దేవుడు కూడా చెప్పట్లేదు. దేవుడే చెప్తున్నాడు, భార్యను ప్రేమించు, భర్తను గౌరవించు, బిడ్డలను మంచిగా పెంచు ఆలనలో పాలనలో. కానీ వారే జీవితం కాదు. యాకోబుకి ఈ రోజు వరకు ఏమైంది? తన జీవితంలో ఏది దేవుడికి ఇష్టానుసారంగా లేకుండా మరి యొక్క మోసపరుస్తూ జీవిస్తూ వచ్చాడు. తను ఎంత టైము ఎవరికి కేటాయించేశాడు? తన భార్యలకు, తన బిడ్డలకే కేటాయించాడు. కానీ తన భార్యలు బిడ్డలు ఉంటుంటే, ఇప్పుడు చూడండి, ఒక ఫ్యామిలీలో 2 బిడ్డలు ఉంటారు. ఆ 2 బిడ్డలు చేసే అల్లరికే మనకు ప్రశాంతత ఉండదు కదండి. ప్రశాంతంగా ప్రేయర్ చేసుకోగలరా? పిల్లలు లేచున్నంతసేపు అతీకిరా, ఇది ముట్టకరా, అలా చేయకరా, రోడ్డు మీద వెళ్ళకరా, ఎక్కడ కూర్చోరా, అక్కడి నుంచోరా, ఇది తినరా, తాగురా, వీటితోనే మనకి సమయము గడిచిపోతుంటుంది. కానీ ఈయన 11 మంది పిల్లలతో ఈయన అంత బిజీగా ఉండుంటాడు. చూడండి ఆ యొక్క సంసారాన్ని ఎలా లీడ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ రోజుల్లో మరి సంపద, పశు సంపద, వీటన్నిటిలోనే ఆయన మైండ్ పెట్టేసుకొని తనను తాను ప్రత్యేకపరచుకోలేదు. అందుకే ఫస్ట్గా ఆయన ఏం చేస్తున్నాడు? యాకోబు ఒక్కడగా మిగిలిపోయాడు. అంతన్ని పంపించేశాడు. నాకు ఈరోజు దేవునితో నేను మాట్లాడాలి, నా సంగతి ఎలా ఉందో నేను తేల్చుకోవాలి. ఈ యొక్క గొప్ప మార్పు తన జీవితంలో జరగడానికి ఫస్ట్ తన అడుగేంటి? తనను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ యెబ్బేకు రేవు దగ్గర తన లైఫ్ని తను సెట్ చేసుకున్నాడు. ఏం చెప్తున్నాడు? దేవా, నా లైఫ్, నా ఫ్యామిలీ నా లైఫ్, అంతే కదండి. ఇప్పటి వరకు ఆయన ఫ్యామిలీయే ఆయన లైఫ్. నా ఫ్యామిలీ నా లైఫ్ నేను సెట్ చేసుకుంటున్నాను. కానీ ఇంతకాలం వేటిని పట్టుకొని నేను ఏడుస్తున్నాను, వాటన్నిటిని పక్కన పెడుతున్నాను. నాకు నువ్వు కావాలి, నీతో నేను గడిపే ఈ సమయం నాకు ఎంతో ముఖ్యమైనదని దేవుణ్ణి అక్కడ గొప్ప చేస్తున్నాడు. మీరు అర్థమవుతుందా? నేను పక్కన పెట్టండి అంటే ఫ్యామిలీని వదిలేయమని కాదు. ఫ్యామిలీ కన్నా ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి ప్రత్యేకమైన స్థానాన్ని మనము ఇవ్వాలి. ఆయన యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక హై స్టాండర్డ్లో ఉండాలి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, డాడీ ఎంతో ప్రేమిస్తాడు మమ్మల్ని. మేము లేకపోతే ఒక నిమిషం కూడా ఉండలేడు. ఆయన ఊరు వెళ్ళేటప్పుడు కూడా అందరూ ఎక్కిరించేవాళ్ళు, మా ఫ్యామిలీ వాళ్ళు కూడా, మా మామయ్య వీరందరూ ఎక్కిరిస్తూ ఉండేవాళ్ళు. ఏంటమ్మా మీ డాడీ కాళ్ళ మీద వేడి నీళ్ళు వేసుకున్నట్టు పరిగెడతాడు, కొంచెం ముందే వెళ్ళిపోవచ్చు కదా, ఒక అరగంట ముందే వెళ్ళిపోవచ్చు కదా ట్రైన్స్కి. మరి అప్పట్లోని టికెట్స్ కూడా అప్పుడప్పుడు తీసుకొని ఎక్కేవాళ్ళు అనమాట. ముందే రిజర్వేషన్స్ ఇవంతా ఏం చేసేవారు కాదు డాడీ. ఎప్పటికప్పుడు జర్నీ అనుకుంటే అలా లేసి వెళ్ళిపోయేవారు. ప్లాన్డ్గా ఏది చేసేవాడు కాదు. ఎందుకంటే ఆయనకు వదిలి మమ్మల్ని వెళ్ళాలంటే అంత భయం, అంత ఆలోచిస్తూ ఉండేవాడు మా గురించి. కానీ సండే వస్తే డాడీని చూడాలంటే మాకు భయం. సండే మార్నింగ్ 10 కల్లా చర్చ్, 8 అంటే 8 కల్లా చర్చిలో, సండే స్కూల్కి వెళ్ళిపోవాలి టైంకి. వెళ్ళలేదా ఒక్క నిమిషం నేను కింద మీద తిరిగానా? నన్ను చాలా ప్రేమిస్తాడు. ఆమెకు చెల్లి కన్నా ఎక్కువ కొంచెం నన్ను గట్టిగా అరవరు, ఎందుకంటే నేను గబుక్కుని సెన్సిటివ్ చేస్తానని. తను తిట్టినట్టు అంత కఠినత్వం నా మీద చూపిరు. కానీ ఆ రోజు ఎవరైనా సరే, నేనే కాదు ఇంటికి వచ్చిన ఎంత గొప్పోడైనా సరే, అమ్మమ్మ అంత పెద్దది అమ్మమ్మనైనా సరే, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు. ఏం చేయాలి? మందిరంలో వెళ్ళి కూర్చుంటాం. ఎందుకంటే ఆయన దేవుడికి ఒక ప్లేస్ ఇచ్చేశాడు. మనకు అందరికి అర్థమైపోతుంది ఫ్యామిలీలో ఆయన ప్లేసు దేవుడు, తర్వాతే మనం అనుకుంటాం మనమే అని, అలా ఉంటుంది ఆయన అపియరెన్స్. కానీ ఆయన స్థానం ఎవరికి ఉంది? ఫస్ట్ దేవుడికి.
అలాగ ఉండాలన్నమాట మన జీవితంలో. యాకోబు ఆ రోజు గ్రహిస్తున్నాడు, ఏంటి, నా ఫ్యామిలీయే నా లైఫ్ అనుకున్నాను, కానీ నా ఫ్యామిలీ కాదు, ఏది కాదు, ఈ ఆస్తి కాదు, ఈ అంతస్తు కాదు, నేను పొందుకున్న ఏంటివి కాదు నాకు ఈ రోజు వరకు వచ్చినవి, కానీ నా దేవుడే నాకు ముఖ్యుడు అని ఆయన ఒక్కడే మిగిలిపోయి తను తాను ఏం చేసుకుంటున్నాడు, ప్రత్యేకపరుచుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఏంటంట, దేవునితో ఒంటరిగా గడపాలని ఆయన నిర్ణయం తీసుకొని ఆయన ఏం చేస్తున్నాడు, తను తాను ప్రత్యేకపరుచుకుంటున్నాడు. ఆయన దేవునితో ఆ సమయాన్ని గడుపుతున్నాడు. మరి ఈ లోకము, మరి దేవుడు మనం విడిచిపెట్టి ఉండాలని దేవుని వాక్యమే సెలవిస్తుంది కదా. యాకోబు పత్రికలో ఏమంటున్నాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరం అంట. దేవునికి వైరం ఈ లోకం మనకి. కనుక ఈ లోకం నుంచి మనం ఏమవ్వాలి, ప్రత్యేకించబడాలి, ఒంటరి అవ్వాలి. మనం దేవునికి ఎక్కువ స్థానం ఇచ్చి దేవుణ్ణే ప్రధానుడిగా మనము పెట్టుకోవాలి. మరి సాతాను ఏం చేస్తుంటుంది, చదువుకున్న పిల్లలందరికీ తెలుసు ఏం చేస్తుంది. సాతాను ఒక ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది, మన లైఫ్ అయిపోయింది, మన జీవితం అయిపోయింది అన్నట్లు మనకి చూపిస్తుంది. ఏం చేస్తుంది, మన లైఫ్ని ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది ఇలాగా. ఇదే కదండి, చుక్క పెట్టేస్తుంది. మీకు చదువు వచ్చిన వాళ్ళకి తెలుసు పంక్చువేషన్ మార్క్స్ ఎలా ఉంటాయో. ఫుల్ స్టాప్ పెట్టేస్తే మనం అనుకుంటాం మన జీవితము అయిపోయింది, ముగిసిపోయింది, ఎండ్ అనుకుంటాం. ఫుల్ స్టాప్ ఎప్పుడు పెడతారు, ఇంకా లెసన్ అయిపోయినా, ఆ సెంటెన్స్ కంప్లీట్ అయిపోయినా, ఇంకా చివరిలో చుక్క పెట్టి అప్పుడు ది ఎండ్ రాస్తారు. అంటే ఈ చుక్క పెట్టేస్తాడు, మన జీవితం ఇంకా ముగిసిపోయింది. కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి మన జీవితంలో, మనం అనుకుంటాం ఇది అయిపోయింది. యాకోబు చరిత్ర తెలిసిన వాళ్ళందరూ అనుకోవచ్చు, ఆడి చరిత్ర ఇంకా అయిపోయింది, ఎప్పుడు ఏంటి, వీడికి మంచి ఆశీర్వాదం అయితే పొందుకున్నాడు కానీ ఆశీర్వాద ప్రకారంగా జీవించట్లేదు, ఇలా ఉన్నాడేంటి, ఇలా బ్రతుకుతున్నాడేంటి, ఇలా మోసపరుస్తున్నాడేంటి, ఇలా మోసపోతున్నాడేంటి అనుకుంటున్నారు అందరూ. ఈ చొక్కు పెట్టేశాడు అనేసి సాతాను గాడు చొక్కు పెట్టేసి చూపించేస్తున్నాడు నీ జీవితం అయిపోయిందని. కానీ యాకోబు ఒక యూటర్న్ తీసుకోవాలనుకున్నాడు. అందుకే ఏం చేశాడు, ఆయన ఒక్కడిగా మిగిలిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యేసయ్య దాన్ని ఏం చేయగలడంటే, ఆ చొక్కని ఇలా చేయగలడు. ఏం చేస్తాడు, దాన్ని కోమాగా చేసేస్తాడు. కోమా అంటే ఏంటి, ఒక పాజ్ అంతే, ఒక జస్ట్ ఒక దేవా అని ఒక కామా, ఒక ప్లేస్ ఇచ్చి మనం నెక్స్ట్ సెంటెన్స్ ఆ సెంటెన్స్నే మనము ప్రొసీడ్ అవుతాం. అంటే మన జీవితం అక్కడికి ముగిసిపోలేదు కానీ, అది ఫుల్ స్టాప్ అయిపోలేదు కానీ, ఎండ్ అయిపోలేదు కానీ, అదొక కామా అయింది. అంటే దేవుడు దాన్ని ఇలా చేసేస్తాడు. దేవుడికి అసాధ్యాన్ని సాధ్యము చేసే దేవుడు. హల్లెలూయా. దేవుడు మనల్ని మనం ప్రత్యేకించుకున్నప్పుడు, ఆయన దేవునికి అంత గొప్ప స్థానం ఇస్తున్నప్పుడు, దేవుడు ఎందుకంటే మనల్ని ఫుల్ స్టాప్లో అలాగా పనికిరాని స్టేజ్లో మనల్ని ఎండ్ చేసేస్తాడు మన లైఫ్ని. దుష్టుడు మనకు అలాంటి ప్రభావితం చేస్తాడు. నీ లైఫ్ అయిపోయింది, నువ్వు ఎంత పాపం చేసావు, నువ్వు దేవునికి సమయం ఇవ్వట్లేదు, నువ్వు దేవునితో విరుద్ధంగా జీవిస్తున్నావు, నీ జీవితము వ్యర్థముగా ఉంది, నీ పరిస్థితులు చూడు, నీ యొక్క స్థితిగతులు చూడు, ఎప్పుడు ఇలాగే ఉన్నావు, నీ పని ఇంకా అయిపోయింది అని చెప్తూనే ఉంటాడు. కానీ దేవుడు మళ్ళీ అక్కడి నుంచి కామా పెట్టి మనల్ని ముందుకు తీసుకువెళ్తూనే ఉన్నాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో మనం అనుభవించాం మన జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదా అండి? మన ఎన్నోసార్లు వాడు ఫుల్ స్టాప్ పెట్టిన దేవుడు మళ్ళీ కామా పెట్టి మనల్ని ఇంకా కంటిన్యూస్గా, అంటే కామా అంటే ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్, ఇంకా కంటిన్యూ అవుతున్నాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. అలా మన జీవితంలో మన దేవుడు మనల్ని ముందుకి నడిపిస్తాడు. అందుకే అది తెలుసుకున్నాడు కాబట్టి యాకోబు ఏం చేస్తున్నాడు, ఆ యబ్బోకు రేవు దగ్గర ఇంకా మోకరిచ్చాడు, ఒక్కడిగా ఉండిపోయి ఏం చేస్తున్నాడు, ఫోన్ పెట్టుకొని యూట్యూబ్ చూసుకోవట్లే, ఒంటరిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడు, మోకరించాడు. హల్లెలూయా. ప్లీడ్ చేస్తున్నాడు, దేవుణ్ణి అర్థిస్తున్నాడు, ప్రేయర్ చేస్తున్నాడు, దేవుడికి మొరబెడుతున్నాడు. హల్లెలూయా. ఆయన సమయాన్ని వృధా చేయకుండా ఆ ఒంటరితనంలో దేవునితో ఇంకా ప్రశాంతంగా ఆయన ఘనపరుస్తున్నాడు. హల్లెలూయా. మరి అక్కడే మనం చూద్దాం, 24వ వచనం చూసినట్లయితే ఇంకా ముందుకు చదువుదాం. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. చాలా నాన్న, నేను అప్పుడు
ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తెల్లవారు వరకు ఏం చేస్తున్నాడంట? పెనుగులాడుతున్నాడంట ఒక నరుడు. తాను అతని గెలువకుండుట చూచి తొడగూడు మీద అతను కొట్టెను. అప్పుడు అతనితో పెనుగులాడుట యాకోబు తొడగూడు వసిలెను. మనం చూస్తే ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? తెల్లవారు వరకు ఒక నరుడితో ఆయన పెనుగులాడుతున్నాడు. మీరు చూస్తే అక్కడ ఆయన ఎవరు కాదు, ఒక దూతతో మరి పెనుగులాడాడని ఉంటుంది. కానీ ఇంగ్లీష్లో మీరు చూస్తే రెజ్లింగ్ విత్ గాడ్ అని ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఎవరితో పోరాటం చేస్తున్నాడు? దేవునితో పోరాటం చేస్తున్నాడు. మరి రెండవదిగా మరి ఇప్పుడు వరకు తనను తాను ప్రత్యేకించుకున్నాడు. రెండవదిగా మీరు ఇక్కడ చూస్తే తను ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు. హల్లెలూయా. తను పెనుగులాడుతున్నాడు దేవుడితో, దేవుణ్ణి అర్థిస్తున్నాడు, యాచిస్తున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు కాళ్ళు పట్టుకొని. హల్లెలూయా. ఆయన అది మరి ఫైటింగ్ అనేది దేని గురించి చేస్తామండి? ఒక పోరాటం అనేది దేని గురించి చేస్తాం? మనం మాట్లాడాలి. ఫైటింగ్ ఎందుకు చేస్తావు సమయాలు? ఫైట్ ఎందుకు చేస్తాం? మనకు కావాల్సింది మనం పొందుకోవడానికి కదండి. అక్కడ గెలవడమే కాదు, కానీ మనం కోరుకున్నది అక్కడి నుంచి పొందుకోవాలి. వాళ్ళు ఇవ్వలేదనుకోండి, దాని గురించి మనము ఫైట్ చేస్తాం. దేవుడితో ఏం చేస్తున్నాడు? ఆయన పోరాటం చేస్తున్నాడు. దేనికోసం? పొందుకోవడం కోసం. ఏంటది? ఆశీర్వాదాన్ని. హల్లెలూయా. ఎందుకంటే దేవుడిస్తే అది ఎంతో గొప్పది, అది ప్యాకేజ్ అని యాకోబుకి తెలిసింది. అందుకే ఆయన ఒంటరిగా సమయం ఇచ్చాడు. మరి రెండవదిగా చూస్తే ఆయన పెనుగులాడుతున్నాడంట తెల్లవారే వరకు. హల్లెలూయా. మరి మీరు చూస్తే కిడ్స్, మరి చిన్నపిల్లలు, వాళ్ళకి ఒక బొమ్మ కావాలంటే ఎంత పోరాడతారు? ఆ బొమ్మ మనం ఇచ్చే వరకు పోరాడతారు. అంతేకాకుండా స్టూడెంట్స్ చూడండి, అది పోరాటమే అనుకోవాలి. మరి నాలెడ్జ్ సంపాదించుకోవడానికి స్కూల్కి వెళ్తారు, డైలీ వెళ్ళాల్సిందే కదా. ఒక్క పూట వెళ్తే వచ్చేది ఆ నాలెడ్జ్. డైలీ వెళ్ళాల్సిందే, లెగాలి, చదవాలి, రావాలి, వాళ్ళు ఇచ్చిన వర్క్స్ చేయాలి. ఫైనల్గా ఏమంటే నాలెడ్జ్ సంపాదించుకుంటారు, లోకంలో ఒక జాబ్ సంపాదించుకుంటారు, కెరియర్ సెట్ చేసుకోవడానికి, ఆ నాలెడ్జ్ని సంపాదించడానికి అదొక పోరాటం. హల్లెలూయా. ఈ లోకంలో ఫార్మర్స్ చూసినట్లయితే, రైతు చూసినట్లయితే ఆయన కూడా ఒక పోరాటమే కదండి. అదొక ప్రాసెస్. ఈజీగా ఆయన పండించి పంటను మనకి బస్తా ఇలాగా పంపించడు. ఆయన ఏం చేస్తాడు? ఒక భూమిని ఎన్నుకోవాలి, మంచి శ్రేష్టమైన భూమిని ఎన్నుకోవాలి, దాన్ని దున్నాలి, దానిలో విత్తనాలు వేయాలి, దానికి నీరు పెట్టాలి. మరి అంతేకాకుండా దాన్ని మళ్ళీ కలుపు మొక్కలు రాకుండా దాన్ని తీయాలి. ఈ ప్రాసెస్లో మధ్యలో ఏమైపోతుంది? ఒక్కొక్కసారి చీడ పట్టేస్తుంది, ఒకసారి పురుగులు వచ్చేస్తాయి, ఒక్కోసారి పక్షులు వచ్చేస్తాయి, ఒక్కోసారి ఏమవుతాయి? యానిమల్స్ వచ్చి తినేస్తాయి. వీటన్నిటికీ కంచె వేసుకొని కాపాడాలి. అప్పుడు ఇంత ప్రాసెస్ చేస్తే ఫైనల్గా తను పొందుకుంటాడు. అందుకే మనం ఏదైనా పొందుకోవాలంటే అది ఈజీగా అవ్వదు. దేవుడు అన్నీ అడగగానే ఇచ్చేయడండి. దానికి ఒక ప్రాసెస్లోకి మనము వెళ్ళాలి. పొందుకోవాలంటే మనము పోరాడాలి. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మొదటిగా నువ్వు ప్రత్యేకించుకోవాలి. రెండవదిగా నువ్వేం చేయాలి? పోరాడాలి. హల్లెలూయా. మరి దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది కదా, ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఏం చెప్తున్నాడు? మనం పోరాడుచున్నది శరీరాలతో కాదు, కానీ మరి దురాత్మలతోనూ అంధకార సంబంధులకు ఆత్మలతోనూ మనము పోరాడుతున్నాం. మరి మన శరీరాలతో మనం ఎవరితో పోరాడట్లేదు, కానీ మనము పోరాడాలి. మీరు చూసినట్టయితే లూకాసు వార్త 18వ అధ్యాయం 2-5 వచనాలు. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలను ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఈమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఈయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే గదా
ఈయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నానని, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు చాలా ఆయన మరి ఇక్కడ ఏం చేస్తుంది విధవరాలు? తను అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. వాడు న్యాయవంతుడా అండి? అన్యాయస్తుడంట. అన్యాయస్తుడైనప్పటికీ ఆయన దగ్గర పోరాడుతుంది ఏమని, విసుగాక తను తిరిగి వెళ్తుంది. ఇంకా ఆ అన్యాయస్తుడే ఏమనుకున్నాడంట, నేను ఈమె ఎన్నిసార్లు వస్తుంది కదా, ఇంకా దీనికి నేను న్యాయం చేసేద్దామని మనసులో అనుకున్నాడు. చూసారా, అన్యాయస్తుడే న్యాయం చేసేలాగా ఆమె ఏం చేస్తుంది, ఒక్కసారి వెళ్ళి అపియర్ అయిపోయి నా పని అయిపోయింది, నేను అప్లికేషన్ వేసానని వదిలేలేదు. మనం పొందుకునే వరకు మన జీవితంలో ఆశీర్వాదాలని మనము పోరాడాలి. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, ఒక్కరోజు నేను చర్చికి వెళ్ళిపోయాను కదా, ఈ సంవత్సరాన్ని అంతటికీ నాకు చాలు అనుకుంటే సరిపోదు. నువ్వు ఇది అనేది కంటిన్యూస్ ప్రాసెస్. నువ్వు రెగ్యులర్గా దేవుడితో నువ్వు ప్రత్యేకించుకొని దేవుని సన్నిధిలో నువ్వు పోరాడాలి, గోజాడాలి. వెంటనే ఎవరు కొన్నిసార్లు దేవుడు కొన్ని అడగగానే ఇచ్చేరు. మనం అడగాలి, అడుగుతూనే ఉండాలి. ఇగో విధవరాలు చూసారా, విసుగాక ఏం చేస్తుంది, వెళ్ళి అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర కూడా, అంటే తనకి హోప్ లేదు అక్కడ, వాడు చెయ్యని న్యాయం అని అందరూ అనుకుంటున్నారు. అయినప్పటికీ తను న్యాయం కోసం విసుగాక తన హృదయమును చూశాడు, తన కష్టాన్ని చూశాడు. ఆ అన్యాయస్తుడు ఏమైపోయాడు, మారిపోయాడు. మరి పిల్లలు కూడా అంతే కదండి, మనం కొనకూడదని ఫిక్స్ అవుతాం, కానీ ఎంతసేపు విసిగిస్తారంటే, మమ్మీ కొను, మమ్మీ అది కావాల్సిందే, మమ్మీ ఇది పెట్టు, మమ్మీ అది పెట్టు అని ఏదో లేకపోతే అన్నం తినరు, ఏడుస్తారు, ఏదో చేసి మంకు పట్టి వాళ్ళు అనుకున్న చిన్న బొమ్మే 10 రూపాయలే అవనివ్వండి అది పొందుకుంటారు. మనము కూడా మన దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు, ఆయనను అడగాలి, గోజాడాలి, పొందుకోవాలి. ఎందుకంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదము ఒక ప్యాకేజ్. హల్లెలూయా. ఆయన ఒక్కసారి దీవిస్తే చాలు, ఈ లోకమంతా మనల్ని శపించినా మనల్ని ఏమీ చేయలేదు. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదం అంత గొప్పది, ఎందుకంటే ఆయన సర్వోన్నతుడై ఉన్నాడు. ఆయన ఇచ్చేది అంత గొప్పదై ఉన్నది, ఆయన అపరిమితుడు. హల్లెలూయా. అందుకే మనము ప్రార్థన విసుగక చేయాలి. దేవుని వాక్యం ఒకసారి ఒక మాట చూద్దాము. యోబు రాసిన గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం చూద్దాము. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా. చూసారా, భూమి మీద నరులు బ్రతకాలంటే ఏం చేయాలి, పోరాడాలి అని దీని యొక్క మీనింగ్ కదండి. యుద్ధ కాలము లాంటిదంట ఇది. మనము ఈ భూమి మీద ఉన్నంత కాలము, ఈ శరీరంలో ఉన్నంత కాలము మనం ఏం చేయాలి, ఈ పోరాటాన్ని ఎదుర్కోవాలి. ఎందుకంటే మనం పోరాడేది శరీరాలతో కాదు, మనకు తెలియకుండా మనల్ని అవి లొంగ తీసుకుంటుంటాయి, మనల్ని పడేయడానికి ప్రయత్నిస్తుంటాయి. సో మనం ఎప్పుడు నిత్యము దేవుడికి ప్రత్యేకమైన స్థానం ఇస్తూ, ఆయనతో ప్రత్యేకమైన సమయం గడుపుతూ, ఆయనను మనం పోరాడుతూ, అంటే ఆయనను ప్రార్థిస్తూ మొరపెడుతూ ఉన్నప్పుడు ఈ యొక్క దుష్టులు మనల్ని ముట్టలేవు. హల్లెలూయా. మనల్ని ఏమి పడగొట్టలేవు, మనల్ని బెదిరించలేవు. ఇది ఫుల్ స్టాప్ అని చెప్పినప్పటికీ మన కంటిన్యూస్ ప్రాసెస్ మనకు ఉందని మనకి ఆ శక్తిని ఎవరిస్తారు, మన దేవుడిస్తాడు. హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలి, పోరాడాలి, విసుగక మానక దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయవలెను. అందుకే దేవుని వాక్యం సెలుపుతుంది కదా, ఎడతెగక నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడు విసుగకుండా, ఎడతెగకంటే విసిగిపోకూడదు. ఏంటి పొద్దున్న చేశాను కదా మళ్ళీ ప్రార్థన అంటారు, మళ్ళీ చేయి, మళ్ళీ ప్రార్థన చేయి, మధ్యాహ్నం చేయి, రాత్రికి చేయి, ఇంకా మధ్యలో టైం దొరికితే ఇంకా చేయి. అంతే కదండి. ముస్లిమ్స్ డైలీ కంపల్సరీ 3 కోతలు ఉంటాయి. ఆ టైం అంతే, ఆ టైంకి సైరన్ మోగితే అందరు ఎక్కడ ఉన్నోళ్ళు అక్కడే మోకరించి ప్రార్థన చేస్తారు. ఇంకా ఫ్రైడే అయితే ఇంకా అన్లిమిటెడ్ అనమాట, వాళ్ళు ఎన్ని టైమ్స్ అయినా చేస్తారంట. మరి నీ నిజ రక్షకుడు, నీ నిజ దేవుడు నీ జీవితంలో ఒక వెలుగుగా, నీ చీకటైపోయిన నీ జీవితాన్ని వెలుగుతో నింపిన నీ తండ్రికి నువ్వు ఎంతగా సమీపంగా ఉండాలి. ఎప్పుడూ నిర్లక్ష్యమే దేవుడి సన్నిధి అంటే. ఎందుకు ఇంత ఖాళీలు ఉంటాయో మన చర్చిలో అర్థమవుదు. ఎప్పుడు నిర్లక్ష్యమే. దేవుడు అంటే దేవుడికి ఫస్ట్ మీరు ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. దేవుడు సాతాను పెట్టేదాకా మీరు ఆగరు, మీరే దేవుడికి ఫుల్ స్టాప్ అంటారు. ఆయనను వద్దు,
మేము వేరే ప్రాసెస్లో ఉంటాం, వేరే వాళ్ళు ఉన్నారు మాకు అన్నట్టు మీరు లోకానికి సమయం ఇస్తానికి దేవుని వాక్యం సెలవిస్తుంది. లోక స్నేహము దేవునితో వైరము. దేవుడితో వైరం చేసుకుని నువ్వు ఎక్కడికి పోయి బతకగలవు బిడ్డ? ఎక్కడికి వెళ్ళి బ్రతకగలవు? దేవుడు దీవిస్తే ఈ లోకమంతా నీకు వైరులైపోయినా దేవుడు ఉంటే చాలు. కానీ ఈ లోకమంతా నీకు స్నేహంగా ఉండి దేవుడు దీవించకపోతే ఎక్కడికి వెళ్తావు? ఏమవుతావు? ఎక్కడికి వెళ్ళినా ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనకారుడు దావీదు భక్తుడు చెప్తున్నాడు, ఆకాశానికి పోతే అక్కడ ఉన్నావు, మరి కొండల పక్కకెళ్ళు, గుట్టల పక్కకెళ్ళు, భూమి దిగంతములకు వెళ్ళినా ఆయన సన్నిధి అక్కడ కూడా ఉంది. నువ్వు పాతాళంలోకి వెళ్ళు, అక్కడ కూడా ఆయన సన్నిధి ఉంది. ఎందుకంటే దీన్ని అంతటికి ఓనరు, ప్రొపరేటరు అన్నీ ఎవరండి? డైరెక్టరు దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు తెలియకుండా నువ్వేమీ చేయలేవు. నువ్వు ఎక్కడ థాట్లో, నీకు ఎక్కడ మరి సాతానుగాడు ఏం మాట్లాడలేదండి, జస్ట్ థాట్లో వచ్చింది, నేను ఆ ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుంది అని ఊహించాడు అంతే. దెబ్బకి ఎక్కడున్నాడు? కళ్ళు తెరిసేసరికి, ఆ ఊహలో నుంచి కళ్ళు తెరిసేసరికి పాతాళంలో ఉన్నాడు. నీ ఏమీ చేయలేవు నువ్వు దేవుడికి మరుగుగా. అలా అని ఆయన నీ అంతా అంటే కాదు, నీకు ఆయన సన్నిధిలో నువ్వు ఆయన నిన్ను ఇష్టంగా నిర్మించుకున్నాడు, నువ్వు ఆయన కొరకు జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇష్టపూర్వకంగానే నువ్వు చేయాలి. ఆయన చెప్పేవి, ఆయన రూల్స్ చెప్పాడు, నువ్వు చేయలేదనుకో ఫైనల్గా జీతం నువ్వే పుచ్చుకుంటావు. ఎలాంటి జీతం వస్తుందో మీరే చూసుకోండి. కానీ ఎప్పుడైతే నీ గొప్ప స్థితి, గొప్ప ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం కావాలనుకుంటున్నావో నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు ప్రత్యేకించుకోవాలి, మరి పోరాడాలి. హల్లెలూయా. మరి అలాగే 25-26 కూడా చదువుదాం. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు అతనితో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలెను. ఏమవుతుంది? ఆయన వదలట్లా, పోరాడుతున్నాడు. దేవా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ ఈరోజు నిన్ను వదలనని ఆయన పాదాలు పట్టుకొని వదలట్లా. ఆయన ఇలా పట్టేసుకున్నాడు కాళ్ళ దగ్గర నుంచి. పట్టుకుంటే ఈయన ఏం చేస్తున్నాడు? వదులు వదులు వదులు, తెల్లవారుతుంది, ఇంకా నేను వెళ్ళాలి, నన్ను వదులు వదులు అంటున్నాడు. ఏంటండి లెక్కలేనన్ని పాపాలు చేసేసాడు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆయన చెప్పుకొని దేవుడి సన్నిధిలో చెప్పుకుంటున్నాడు. దేవుడు సరే అంటున్నాడు, కానీ ఫుల్ ఆశీర్వాదము ఇవ్వట్లేదు. నువ్వు ఫుల్గా నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను వదలట్లేదని ఏం చేశాడు? అతను తన తొడగూడు మీద ఒక్క దెబ్బ వేశాడు. ఏమైపోయిందంటే ఆ తొడగూడు వసిలిపోయిందంట. వసిలిపోతే ఇంకేముంది? నడవగలడా? నడవలేడు. ఎంతో భయంకరమైన నొప్పి మా అమ్మమ్మ అనుభవించింది. కరోనా టైంలో పడిపోయింది. ఏమైంది? మక్క దగ్గర ఇంకా ఆమెకి బౌలు సపరేట్ అవ్వలేదు, కాల్లో దుమ్ము ఇరిగింది అంతే, కానీ అదే ప్లేస్లో ఇరిగింది. అది అంత ఘోరంగా ఉంటుంది ఆ పెయిన్ అనేది, మనము చెప్పలేం, వర్ణనాతీతం. అది అంత నొప్పి కూడా వస్తున్నా సరే ఏం చేస్తున్నాడు ఆయన? నొప్పి వస్తే మనం ఏం చేస్తాం? ఈ నొప్పి నేను తీసుకోలేకపోతున్నానని వదిలేస్తాం. కానీ ఆ నొప్పి వస్తున్నా సరే ఏం చేస్తున్నాడు ఆయన? వదలట్లేదు, పోరాడుతున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనీనని ఇతడు. కొట్టినా కూడా వదలకపోతే ఏమంటున్నాడు? నేను తెల్లవారుతుంది, నేను వెళ్ళాలి, నన్ను వదిలి అంటున్నాడు. అది ఈయన ఏమంటున్నాడు? నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీ అని అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడాలంటే నువ్వేమవ్వాలి? విరగ్గొట్టబడాలి. హల్లెలూయా. మరి మొదటిగా నువ్వేమవ్వాలి? ప్రత్యేకించబడాలి. రెండవదిగా నువ్వేమవ్వాలి? పోరాడాలి. మూడవదిగా చూస్తే మీరు విరగ్గొట్టబడాలి. పెయిన్ అనేది చాలా ఈజీ కాదండి, చాలా గట్టి ప్రాసెస్, చాలా పెయిన్ఫుల్గా ఎంతో నొప్పి. ఆ బాధని ఎవరూ చెప్పలేము. అది అనుభవిస్తున్న వారికే ఆ బాధ తెలుస్తుంది. కానీ ఏదైనప్పటికీ, ఎంత పెయిన్ అయినప్పటికీ అది టెంపరరీ. హల్లెలూయా, హల్లెలూయా.
ఎందుకంటే మన దేవుడు మనకి పెయిన్ ఇచ్చే దేవుడు కాదండి. మనకి ఏది చేసినా మీరు ఆదికాండం చూడండి, పద్దాకులు వెళ్ళి విసిగిపోతున్నారేమో, నేను ఎప్పుడు అదే చెప్తాను. ఏది చేసినా మనకి ఎలా చేశాడు? మంచిది 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 మంచి చేశాడండి. ఈరోజు ఈ పెయిన్ ఎవరు కొని తెచ్చుకున్నారు? మనమే కొని తెచ్చుకున్నాం. హల్లెలూయా. మనమే తెచ్చుకొని మనము దాన్ని చేయలేకపోతున్నాం అని అనకూడదు. కానీ ఇంకా పెయిన్లో నిన్ను ఎత్తుకునే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా. ఆయన సన్నిధిని, ఆయన సహాయాన్ని తీసుకొని ఆ పెయిన్ని నువ్వు దాటాలి. చూడండి, ఒక రాయిగా ఉన్నప్పుడు ఎవడు దానికి విలువివ్వడు. దాన్ని ఒక శిల్పకారుడు తీసుకొని తన ఉలితో చెక్కుతున్నప్పుడు చాలా పెయిన్గా ఉంటుందండి. ఎక్కడ దాని అందమైన కన్ను రావాలంటే కన్ను దగ్గర ఎన్ని దెబ్బలు తినాలో, ఈ ప్లేస్లో హెయిర్ రావాలంటే ఎన్ని దెబ్బలు తినాలో, ఒక్కొక్క హెయిర్ కూడా కనిపించేలా చేస్తాడు ఆ శిల్పకారుడు. అంటే అది ఎన్ని దెబ్బలు తినిందో ఉలి చూడండి. అందమైన శిల్పంగా మారాక ఆ శిల్పాన్ని చూసి ఎంతగా ఆహ్లాదిస్తాం. మనం వెళ్తున్న వారి వల్ల మళ్ళీ టర్నింగ్ ఇచ్చి దాన్ని చూసి దాన్ని పొగుడుతాం, దాన్ని ఘనపరుస్తాం. ఆ యొక్క శిల్పకారుణ్ణి కూడా మనం ఈ యొక్క బొమ్మ ద్వారా మనము గొప్ప చేస్తాం. మన ద్వారా మన దేవుడిని అలాగ మనము ఘనపరచాలి. కాకపోతే ప్రాసెస్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుందండి. ఈజీ అయితే కాదు. ఆ పెయిన్ని నువ్వు తట్టుకోవాలి. నువ్వు విరగ్గొట్టబడాలి. నువ్వు విరగ్గొట్టబడినప్పుడే నీకు ఆశీర్వాదపు ప్యాకేజ్ వస్తుంది. హల్లెలూయా. విరగ్గొట్టబడే టైంలో చాలా బాధలు, చాలా నొప్పి, చాలా అవమానాలు, చాలా నిందలు, చాలా ఇసురులు, చాలా కన్నీరు, చాలా ఆకలి, దప్పిక చూస్తాం మనం ఆ సమయంలో. కానీ మనం దాన్ని తట్టుకున్నప్పుడు, ఎందుకంటే ఇది టెంపరరీ. దేవుని వాక్యం నీకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు దాన్ని చూసి ధైర్యం పొందాలి. ఏమవ్వాలి? ఇది నాకు కొంతకాలమే, నేను చేస్తానేసయ్యా, నువ్వు నాకు హెల్ప్ చేసేయ్యా, నేను చేస్తానేసయ్యా, నువ్వు నాకు హెల్ప్ చేసేయ్యా అని నువ్వు అడగాలి. ఇంకా చూడండి, తను ఏమంటున్నాడు? నీ తొడగూడు వసిలిపోతే ఎంత భయంకరమైన నొప్పి బాధలో ఉన్నప్పటికీ ఏమంటున్నాడు? నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీను అని వదలట్లేదు ఆయన పాదాలు పట్టుకొని. ఆయన పోరాడుతున్నప్పుడు విరగ్గొట్టబడినప్పటికీ ఆయన విడిచిపెట్టట్లేదు. హల్లెలూయా. నువ్వు విడిచిపెట్టకు. నువ్వు పట్టుకున్నది నిజమైనది, యథార్థమైనది, శక్తివంతమైనది. నువ్వు పట్టుకున్నది ఆషామాషిది కాదు. ఈ లోకం అనేది నీకు శ్రమే కలుగు చేస్తుంది. చూడడానికి చాలా అందముగా ఉంటుంది, చాలా నిన్ను ఆనంద పెట్టినట్టు ఉంటుంది. కానీ ఇందులో నీకు ఆనందం లేదు. నీ దేవుని దగ్గరికి చేరిపోయే వరకు ఈ లోకాన్ని నువ్వు దాటాలంటే దేవుని శక్తి నీకు అవసరమైనది. పెయిన్ని నువ్వు దానిలోంచి దాటిపోవాలంటే నీకు దేవుని శక్తి అవసరమైనది. కానీ నువ్వు గివప్ చేయకూడదు. నువ్వు గివప్ చేసేసావంటే, నువ్వు రాజీ పడిపోయావంటే ఇంక నువ్వు విడవబడిపోతావు. ఇంతకాలం నీ భక్తి, ఇంతకాలం నువ్వు చేసిన దేవుని సేవ, పరిచర్య అంతా ఏమైపోతుంది? క్షణమాత్రంలో బుగ్గిపాలైపోతుంది. అలా చేయాలనే వాడి ప్రయత్నం, దుష్టుని ప్రయత్నం. కానీ నువ్వు విరగ్గొట్టబడినప్పుడు దేవుడికి ఒబే అవ్వు. అంతేగాని విధేయత చూపించి నువ్వు విరగ్గొట్టబడలో. కానీ నువ్వు ఎక్కడైతే నువ్వు ఓడిపోయినప్పుడు దేవుడు కూడా నువ్వు దేవుడిని నువ్వు ఓడించిన వాడు అయిపోతావు. దేవుణ్ణి అక్కడ ఓడించిన వాళ్ళలాగా ఆయన అవమానపరిచిన వాడు అయిపోతావు. నీ జీవితం నువ్వు నాశనం చేసుకుంటావు. ఒక మన్ను చూడండి, మన్నుగా ఉన్నప్పుడు దాన్ని మనం అంటుకుంటే కడిగేసుకుంటాం. చెత్త చీచి అని ఇంటికి రాగానే మొత్తం తోమేసుకుంటాం. అదే మన్నుని మరి పోటర్ ఆయన ఏం చేస్తాడు, కుమ్మరి ఏం చేస్తాడు, దాన్ని మన్నుని తీసుకెళ్ళి ఒక వీల్ మీద పెడతాడు. వీల్ మీద పెట్టి తిప్పుతా ఉంటాడు. అది ఒక అందమైన కుండగా, కూజాగా, ఇంత అందమైన జగ్గుగా మారుతుంది నీకోసం. అప్పుడు పడేస్తావా? అప్పుడు పడేవు. దానికి ఇంకా ప్రొటెక్షన్ ఇస్తావు. నువ్వు ఎప్పుడైతే పెయిన్ ప్రాసెస్లోంచి బయటికి వెళ్తావో నువ్వు చాలా కేర్ఫుల్గా ఉంటావు. నిన్ను చాలా కేర్ఫుల్గా చూసే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నీకు విలువ పెరిగిపోతుంది. ఇప్పుడు స్టోన్ ఎలాగ బ్యూటిఫుల్ స్టాట్యూగా మారిపోయిందో, ఈ యొక్క క్లే ఎలాగైతే ఒక బ్యూటిఫుల్ వెజల్గా మారిపోయిందో, యూస్ఫుల్ వెజల్గా మారిపోయిందో, ప్రెషియస్ వెజల్గా మారిపోయిందో, మరి విలువైనదిగా నువ్వు మారాలంటే, నువ్వు విలువైన వాడిగా వెళ్ళి ఆ శుద్ధ సువర్ణముగా నువ్వు బయటకు రావాలంటే
అప్పుడు అది చాలా ప్రాసెస్ ఉంది. ఆ పెయిన్లోని గుండా నువ్వు విరగ్గొట్టబడాలి. హల్లెలూయా. విరగ్గొట్టబడకపోతే నీకు ఆశీర్వాదము లేదు. ఆశీర్వాదం కావాలంటే మనము విరగ్గొట్టబడాలి. దెన్ మనం ఎలా ట్రీట్ చేయబడతాం? కేర్ఫుల్లీ మనల్ని చూస్తారండి, వాల్యుబుల్గా మనల్ని చూస్తారు. ఈజీగా పడేయరు మనల్ని కదండి. చాలా విలువైన వారిగా మనం మారిపోతాం. 27వ వచనం కూడా చూద్దాము. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమైతుంది చూడండి. ఆయన నీ పేరేమని అడుగగా, యేసయ్యకి తెలీదా ఆయన పేరేంటో? నిన్ను నన్ను సృష్టించిన వారికి తెలీదా మన పేర్లేంటో? చెప్పండి. ఆయనకు తెలుసు ఆయన పేరేంటో, కానీ అడుగుతున్నాడు, నీ పేరేంటి? తొరగుడు కొట్టినా వసిలిపోయినా వదలట్లా. నాకు నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను వదలను అంటున్నాడు. ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. అయితే దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి, నీ పేరేంటి అంటున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? యాకోబు. యాకోబు అని చెప్తే అప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి దేవుడు. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అంటే ఏంటి మీనింగ్ తెలుసు కదండి మనకి, మోసగాడని. కానీ ఆయన ఇప్పుడు వరకు ఆయన యాకోబుగా ఎక్కడ ఒప్పుకోలే. కానీ ఫస్ట్ టైం ఎక్కడ ఒప్పుకున్నాడు? దేవుడి ముందర ఒప్పుకున్నాడు. నీ పేరేంటి అనగానే ఏమంటున్నాడు? యాకోబు. అంటే నేను మోసగాడిని తండ్రి అంటున్నాడు. ఎప్పుడైతే మనలో అటువంటి లోతైన పశ్చాత్తాపం వస్తుందో, అటువంటి లోతైన దేవుని పైన ఆ యొక్క విధేయత నీలో కలుగుతుందో, అప్పుడు నీకు ఆశీర్వాదము. ఏమైపోతావు? నువ్వు యాకోబువి ఇశ్రాయేలుగా మారిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సంతతే కదండి మనమందరము. ఆయన ఏమంట? ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఆ ప్రజలందరినీ ఏమని పిలుస్తున్నారు? ఇశ్రాయేలీలు అంటున్నారు. ఆ గోత్రానికే మూల పురుషుడిగా చేసేసారు. హల్లెలూయా. ఆ యొక్క ప్రజలందరికీ ఆయన పేరే పెట్టేసే అంతలాగా ఆయన స్థితిని మార్చేశాడు. దేవుడు ఇస్తే ఆశీర్వాదము ఇలా ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఇస్తే ఆశీర్వాదము అలా ఉంటుంది. అలా ఉండాలంటే మనము ఏమవ్వాలి? ప్రత్యేకించబడాలి, పోరాడాలి, పెనుగులాడాలి, విరగ్గొట్టబడాలి. చివరికి పశ్చాత్తాపం, లోతైన పశ్చాత్తాపం. నీ హృదయం కలిపడిపోవాలి, దేవుడికి తేట తెల్లంగా అయిపోవాలి, క్రిస్టల్ క్లియర్ అయిపోవాలి. ఏమైపోవాలి? నీలో నీ దేవుని ముఖము కనబడిపోవాలి. నువ్వు మోసగాడవన్నా సరే నీ దేవుడు ఒప్పుకోడయ్యా నువ్వు మోసగాడవని. హల్లెలూయా. మనం ఒప్పుకుంటున్నా సరే, మనం ఒప్పుకుంటాం మనం మోసగాళ్ళమని. దేవుడు ఒప్పుకోడు. మనల్ని తక్కువగా చూసే దేవుడు కాదు. ఏం చెప్తున్నాడు ఆయన? దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచి. దేవుడితో పోరాడి గెలవడం అవుతుందా అండి? పోరాడతావా? గెలవగలవా? ఎవరు మనం? పురుగు వంటి యాకోబు అంటున్నాడు కదా ఒక దగ్గర దేవుడు. మనం ఎంత పురుగులమి, కాళ్ళ కింద ధూళులమి. నువ్వెలా గెలుస్తావు దేవుడితో? దేవుడే ఓటమి ఒప్పుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చేసాడు నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. నువ్వు చేయాల్సిందంతా, నేర్చుకోవాల్సిందంతా, నువ్వు ఈరోజు యాకోబు పోరాటాలు ఏం పాఠాలు నేర్పించాయి? నువ్వు ప్రత్యేకించబడు, విరగ్గొట్టబడు, పోరాడు. అప్పుడు నీలో పశ్చాత్తాపం అనేది వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. హల్లెలూయా. ఆయన ఎలాంటి పశ్చాత్తాపం చూసారా? నీ పేరేం అడగగానే యాకోబయ్యా అని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకో నీ దేవుడి దగ్గర కూడా కప్పుకునే వాళ్ళు ఉంటారండి ఈ రోజుల్లో. నేనేంటి అని ప్రార్థన చేస్తాడు కదా సుంకరి పరిసేడు దగ్గర. ప్రార్థనలో పరిసేడు ఏమంటాడు? నేనేంటి, వీడేంటి, నేను ఎలాగున్నాను అలా ఉన్నాను, నీకు ప్రతి నెల నేను దశంభాగం ఇస్తున్నాను, నేను ఎంతటోడిని, నేను ప్రేయర్ఫుల్, నేను ప్రతిరోజు నీకు ప్రార్థన ధూపాలు వేస్తున్నా. అట్లా కాదు. నీలో ఎలా ఉండాలి? నీ హృదయం ఒక అద్దంగా ఉండాలి. అందులో నీ దేవుని ప్రతిబింబము కనబడాలి. హల్లెలూయా. నువ్వే ఒక యేసు ప్రభువుగా మార్చబడాలి. అప్పుడు నువ్వు నేను పాపిని అన్నా కూడా నీ తండ్రే నిన్ను ఒప్పుకోడు. హల్లెలూయా. ఏమంటాడు? నువ్వు యాకోబువి కాదు, నువ్వెవరివి?
ఇశ్రాయేలువి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను ఇశ్రాయేలుగా మార్చడానికి మన దేవుడు వచ్చాడు. మనము చేసిన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన డిఫీట్ యాక్సెప్ట్ చేస్తున్నాడండి. ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? గెలవాలనే పోరాడతాం కదండి ఎవరమైనా. ఆయన ఆయన ఎందుకండి ఓడిపోవాలి? నీకోసం నా కోసం ఓడిపోయాడు ఆయన. ఓడిపోతాడు. ఓటమి ఒప్పుకునే దేవుడు మన దేవుడు. ఎందుకంటే మనల్ని అంత ప్రేమించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదాలని కనిపెట్టిందే నీకు నాకు ఇవ్వడానికి. ఆయన ఈ భూమిని సృష్టించిందే మనం ఏలడానికి. ఈ లోకాన్ని అంతటిని ఇచ్చిందే మనం ఆనందించడానికి. మనకెందుకంటే ఆయన పెయిన్ ఇస్తాడు? మనల్ని ఎందుకండి బాధ పెడతాడు? కానీ మనమే స్వచ్ఛ అదేంటి మన ఏమంటారు? యాకోబు 1:14 మరి స్వకీయ దురాశలు నీలో లోపల నుంచి ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. చెప్పుకోవాలంటే అది నువ్వే చెప్పుకోవాలి. నీకు నువ్వే బెటర్ జడ్జ్ కదండి. మనమే బెటర్ జడ్జెస్. మనకన్నా బెటర్ జడ్జెస్ ఎవరూ లేరు. మనము ఏ విషయాల్లో దేవుని ఓటమి చేస్తున్నాం, దేవుని ఇబ్బంది పెడుతున్నాం, దేవునికి విరుద్ధకరంగా నడుచుకుంటున్నాం, ఈ లోకాన్ని ప్రేమించి దేవుణ్ణి ఎక్కడ మరి అవమానపరుస్తున్నాం, ఆయనకు ప్లేస్ తగ్గించి ఎవరిని హెచ్చిస్తున్నాం, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. దేవునికి ఏదో ఇంకో నాకు ఇది కావాలి చేసే అని చెప్పి వెళ్ళిపోవడం కాదు. ఏం చేయాలి? మనము పోరాడాలి, అడగాలి. మన జీవితము 0 అయిపోయింది, నాశనం అయిపోయింది, ఫుల్ స్టాప్ అయిపోయింది అన్నప్పుడు నువ్వు భయపడనవసరం లేదని దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఈరోజు యాకోబుని చూడు, ఆయనలో నుంచి ఈరోజు ఈ గొప్ప పాఠాలు నువ్వు నేర్చుకో. అప్పుడు దేవుడు నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. అందరం కళ్ళు మూసుకుందాం, దేవునితో ఒక చిన్న నిబంధన చేసుకుందాం ప్రియులారా.